నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఓ మాటల రచయిత పాల్గొబోతున్నారు. ఆయన బుర్ర ఓ అక్షర భాండాగారం. మాటల్ని మంత్రించి తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లోకి ఆయన వదిలే తీరు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మాటల రచయితగా అగ్రతాంబూలం అందుకుంటున్న ఆ స్టార్ రైటర్ ఎవరో, సీతారామశాస్త్రి గారి గురించి ఆయన మనతో పంచుకోబోయే అనుభవాలేంటో తెలుసుకుందామా? నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సుస్వాగతం. సినిమాలకు మాటలు రాయడం అంటే మాటలు కాదు, అందులోనూ పాత తరం కథతో కొత్త తరం మెచ్చేలా మాటలు రాయడం అంటే కత్తి మీద సామే మరి. కానీ కత్తి కన్నా కలం గొప్పది కదా. ఆ సాము కన్నా నేర్పుగా తన కలాన్ని కదిపి మాటలు రాసి మెప్పించిన రచయిత ఒకరున్నారు. బయోపిక్లకు, చారిత్రాత్మక కథలకు మాటలు రాయాలి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరుగా ఈ రచయిత అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. రాసే మాటలు క్లుప్తమైన వాటి లోతు అనంతం. అలాంటి మాటలు రాసి ఆలోచింపజేసి అలరింపజేయాలి అంటే గొప్ప బుర్ర కావాలి. ఆ బుర్రనే తన ఇంటి పేరుగా చేసుకుని మనందరినీ అలరిస్తున్న మాటల రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు. ఆయనే ఇవాల్టి మన విశిష్ట అతిథి. ఏ మంచి చిత్రాన్ని చూసినా డైలాగ్స్ బాగున్నాయి అంటే మాటల రచయిత ఈయనే అనిపించే విధంగా కృష్ణం వందే జగద్గురుం, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, కంచె, గోపాల గోపాల, RRR వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తన మాటలతో పరిపుష్టం చేసిన విశిష్టమైన మాటల రచయిత శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు. సాయి మాధవ్ గారికి సిరివెన్నెల గారంటే వల్లమాలిన అభిమానం. ఆయనను గురుతుల్యులుగా భావిస్తారు. సీతారామశాస్త్రి గారితో తనకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని, వారి సాహిత్యంతో తనకున్న అనుభూతులను, అనుభవాలను మనతో పంచుకోవడానికి విచ్చేసిన శ్రీ బుర్రా సాయి మాధవ్ గారికి సాదర స్వాగతం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో శాస్త్రి గారి సినీ ప్రస్థానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే. అందులో మీలాంటి రచయితలు, అనుభవజ్ఞులు, అలాగే శాస్త్రి గారితో సన్నిహిత సంబంధం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని తమకి శాస్త్రి గారితో ఉన్న అనుభవాలని మాతో పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. గురువు గారి ప్రోగ్రామ్ పిలిచారు, అది అంతకంటే కావాల్సింది. ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి తలుచుకోవడమే మనందరికీ ఒక అదృష్టం. 100%. సీతారాం శాస్త్రి గారితో, వారి సాహిత్యంతో, అంటే మీరు సినిమాల్లో పూర్వమే మీరు చాలా పాటలు విని ఉంటారుగా ఆయన. అయ్యో, చిన్నప్పటి నుంచి బహుశా. అసలు గురువు గారి పాటలు వినకుండా పెరిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన పాటలు వినకుండా జీవించడం కష్టం. ఎందుకంటే ఆయన పాట మన ఫ్యామిలీలో ఒక భాగం. సో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తెలుగు వాళ్ళందరి కుటుంబ సభ్యుడు. ఆయన ఎలాగైతే సుప్రభాతం వినకుండా మనకి రోజు మొదలవదో, అలాగే ఆయన పాట వినకుండా రోజు ముగియదు. అందులో ముఖ్యంగా సాహిత్య అభిమానం ఉన్న మీలాంటి వాళ్ళకి. అయితే చిన్నప్పుడు మిమ్మల్ని బాగా
ఇన్స్పైర్ చేసిన శాస్త్రి గారి పాటలు ఏంటి? సిరివెన్నెల అండి. సిరివెన్నెల 86లో రిలీజ్ అయింది. అప్పుడు నాకు కరెక్ట్గా 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. ఓకే. 73 నేను పుట్టింది. నాకు పెద్ద సినిమా పిచ్చోడు నేను. మామూలు పిచ్చి కాదు. ప్రతిరోజు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తానే ఉండేవాడిని. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం, అది అంటే నాకు చాలా ఇష్టం. ఆ సిరివెన్నెల సినిమా మా ఇంటికి దగ్గరలోనే, తెనాలి మాది, మా ఇంటికి దగ్గరలో రత్నరాగిస్ అని చెప్పేసి అక్కడ అందులో రిలీజ్ అయింది. నాకెందుకు ఆ సినిమా చూడబుద్ది ఇక. ఎందుకంటే ఆ ఏజ్లో ఏం తెలుస్తుందండి. ఇప్పుడు ఆయన హీరో మనకు తెలియదు, అప్పటికి తెలియదు. పైగానేమో హీరోనేమో గుడ్డివాడు, హీరోనేమో గుడ్డివాడు, హీరోయిన్కి ఏమో మాటలు లేవు, మోగది. సరే ఇంకో హీరోయిన్ ఉందంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఏం చూస్తావు ఈ సినిమా అని చెప్పేసి నేను పెద్ద అట్రాక్టివ్గా అనిపించలేదు. అట్రాక్టివ్గా అనిపించలే నాకు. సరే ఒక 30 days తర్వాత ఆ సినిమా మార్నింగ్ షోస్ వేసారు. మెల్లగా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. బాబా అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, భలే సినిమా, భలే సినిమా అని. ప్రతి సినిమా గురించి డిస్కస్ చేసే నేను ఆ సినిమా గురించి ఏమి డిస్కస్ చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆ సినిమా నేను చూడలేదు. అందరు నా వైపు ఒక రకంగా చూసేవాళ్ళు. ఈడేంటి అన్ని సినిమాలు వస్తా అన్నాడు, ఏంటి ఇంకా సినిమా చూడలేదా, ఎలా చూడలేదా ఆ సినిమా నువ్వు అంటుండేవాళ్ళు. ఇదేంట్రా బాబు అంత బాగుంది ఆ సినిమా, చూడాలి అని చెప్పేసి వెళ్ళి చూశాను. చూస్తే అసలు మతిపోయింది. అద్భుతం, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు ఆయన విశ్వనాథ్ గారు. ప్రతి పాట నచ్చేసింది. అద్భుతమైన సాంగ్స్ కదా, కానీ ఏ పాట అర్థం కాదు నాకు. 13 ఏళ్ల వయసులో ఏం అర్థమవుతుందండి. కానీ ఆ ప్రతి పదం అందంగా ఉంది, పలకాలనిపిస్తుంది, అర్థం చేసుకోవాలనిపిస్తుంది, ఏదో ఉంది, ఇది మనకు అర్థం కావాలి. ఇక నేను సినిమా చూసి బయటకు వచ్చి అట్నుంచటే ఆ షాప్కి వెళ్ళిపోయి క్యాసెట్ కొనుక్కున్నాను. ఆ క్యాసెట్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి తలుపులు వేసేసుకొని ఆ పాటలు వింటూ కూర్చున్నాను. ఎన్నిసార్లు విన్నా అర్థం కాదు. అయినా అర్థం కాలేదు. ఏం అర్థమవుతుంది, ఎవరైనా చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ నేను బై ది వే ఈ అర్థం కాలేదనే పాటల్లో ప్రథమమైన పాట ఏది మీకు బాగా అర్థం కాని పాట? విధాత తలపున. ఏ పాట అర్థం కాలేదండి. ఇప్పుడు మా అయితే ఆ ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసారా, ఈ గాలి ఈ నేల అనేది, అది అంతవరకు అర్థమవుతుంది అంతే. ఇక బయటకు వచ్చి ఇక లాభం లేదని చెప్పేసి పాటల పుస్తకం కొనుక్కున్నాను. పాటల పుస్తకం కొనుక్కొని మా తెలుగు మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయారు. టక ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొట్టి ఆయన తీశాడు. విశ్వనాథ్ శాస్త్రి గారని మా తెలుగు మాస్టర్. ఏంట్రా ఇంటికి వచ్చావు ఏంట్రా, ఆ పుస్తకం చేతికి ఇచ్చి వీటికి అర్థాలు చెప్పండి మాస్టర్ గారు. ఆయనకేం అర్థం కాల. సినిమా పాటలకు అర్థాలు ఏంట్రా అన్నాడు. అదేంటి సార్ చాలా బాగుంది మాస్టర్ గారు, వీటి అర్థాలు తెలుసుకోవాలనిపిస్తుంది నాకు, చెప్పండి అంటే ఆయన ఒక్కసారి అట్లా తిరగేసి నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అరే నిజంగా వీటికి అర్థాలు తెలుసుకోవాలని నీకు ఎందుకు అనిపించిందిరా? పదాలు బాగున్నాయి సార్, పదాలు బాగున్నాయి, భాష బాగుంది, అర్థాలు తెలుసుకోవాలనిపిస్తుంది అంటే నువ్వు గొప్పవాడు అవుతావురా ఖచ్చితంగా అని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ప్రతి పాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి మాటకి అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. దాదాపుగా ఆయన దగ్గర నేను 2-3 గంటలు కూర్చున్నాను ఆ రోజు. అర్థం చెప్పి పంపించాను. ఇక అక్కడి నుంచి నాకు భాష మీద ఇష్టం ఏర్పడింది. నాకు భాష మీద ఇష్టం ఏర్పడటానికి కారణం గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. నిజమైన గురువు గారు ఆయన. నాకు ఆయన పాట వల్ల నాకు భాష మీద ఇష్టం ఏర్పడింది, ప్రేమ ఏర్పడింది, పుస్తకాలు చదవటం అలవాటైంది. ఎక్కడన్నా ఏదన్నా మంచి సాహిత్యం ఉంటే వినాలి, చదవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఆయన దగ్గర నుంచి పుట్టింది. ఆ పాట సిరివెన్నెల సినిమా పాటల నుంచి నాకు పుట్టింది. సరే నేను మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా అమ్మ బుర్రా జయలక్ష్మి గారు ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులు కాబట్టి చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడుతుండేవాడిని. అప్పటిదాకా మా ఇంట్లో పౌరాణిక పద్యాలు ఎప్పుడు వినిపిస్తూనే ఉండేవి. పౌరాణిక పద్యాలు ఎప్పుడు పొద్దులేసి దగ్గర నుంచి హార్మోని ముందు పెట్టుకొని రిహార్సల్స్ చేస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ మా నాన్న. అయితే నాకు ఎప్పుడు ఆ పద్యాలకు అర్థాలు తెలుసుకుందాం అనే బుద్ధి పుట్టేది కాదు. ఇక్కడ నుంచి సిరివెన్నెల సినిమా చూసిన దగ్గర నుంచి, ఆ భాష మీద ప్రేమ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పద్యాలకు అర్థాలు కూడా తెలుసుకుందాం. ప్రతి పద్యానికి అర్థం తెలుసుకోవటం, ఇలాగా ఆ జిజ్ఞాస నాలో కలిగించింది గురుగారేనండి. మెల్లమెల్లగా నేను నాటికలు ఆడుతూ ఉండేవాడిని కదా, ఆడుతూనే నాటికలు రాయటం, మంచి మంచి పుస్తకాలన్నీ కలెక్ట్ చేసుకొని చలం గారి గురించి, తిలక్ గారి గురించి, రావిశాస్త్రి గారి గురించి, శ్రీశ్రీ గారి గురించి వినడం, తెలుసుకోవటం, చదవటం, ఇవన్నీ అలవాటైంది అక్కడి నుంచి. అలాగా నాటిక రాయటం, అలాగా మెల్లగా తర్వాత సీరియల్స్ రాశాను, ఇప్పుడు సినిమాలు రాస్తున్నాను.
ఈ సాహితీ ప్రయాణం అనేది మొదలయ్యింది సిరివెన్నెల సినిమా చూసిన దగ్గర నుంచి. అంటే అసలు భాష మీద ఇంట్రెస్ట్ కలగడం, అక్కడి నుంచి అన్ని చదవడం, అక్కడి నుంచి రచన మీద ఇంట్రెస్ట్ కలగడం. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం. విపంచినై వినిపించితిని ఈ గీతం.
ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరచినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను డిస్కషన్స్లో వింటూ ఉంటానండి, ఏదన్నా మంచి పదం పడితే ఏం అర్థమవుతుందండి, కొంచెం తేలిక పదాలు వేయండి, అర్థాలు కావు కదా అంటూ ఉంటారు. సరే, డైలాగ్స్ విషయంలో అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదు, ఎందుకంటే సహజంగా డైలాగ్స్ మనం మాట్లాడుకునేట్టుగా సోషల్ సినిమాలు ఎక్కువ రాస్తుంటాం కాబట్టి మనకి తేలిక పదాలతోనే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా హిస్టారికల్ రాయాల్సి వచ్చినప్పుడు కొంచెం గట్టి పదాలు మనం వాడాల్సి వస్తుంది. లిరిక్ రైటర్స్కి పాపం ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఒక మంచి పదవేదన వేద్దామని చెప్పేసి వాళ్ళు వేస్తే టక్కని సార్ అందరికి అర్థమయ్యేటట్టు రాయండి సార్, అర్థం కాని ఇంగ్లీష్ పదం వేస్తే ఓకే, ఘనంగా ఉందనుకుంటా. ఇప్పుడు అర్థం కాని ఇంగ్లీష్ పదం వేస్తేనో లేకపోతే వేరే భాషకు సంబంధించిన ఏ పదం వేసినా సరే అది అర్థం కాకపోయినా ఓకే. ఎందుకంటారు అలాగా? అంటే ఒకటి తెలుగు ఒక్కటే అర్థం కాదనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీకు విలేజెస్లోకి వెళ్ళండి, పెద్దవాళ్ళు చక్కగా సాయంత్రం పూట తొందరగా భోజనం చేసేసి డిన్నర్ చేసేసి బయట ఒక వేప చెట్టు కింద నులక మంచం వేసుకొని రాయబారం పద్యాలు పాడుతూ ఉంటారు. జెండాపై కపిరాజు అని చెప్పేసి పాడుతూ ఉంటారు. దానికి అర్థం తెలుసా వాళ్ళకి? అర్థం తెలియదు. కానీ ఆ పద్యం పాడకపోతే అతనికి నిద్ర పట్టదు. ఎక్కడ రాయబారం నాటకం ఉన్నా, ఎక్కడ కురుక్షేత్రం నాటకం ఉన్నా, ఎక్కడ హరిశ్చంద్ర నాటకం ఉన్నా వాళ్ళు వెళ్ళిపోతారు. భాషా సౌందర్యం అనేది ముఖ్యం అండి. అది ఖచ్చితంగా ఎవరికైనా నచ్చేస్తుంది. ఒక మంచి శబ్దం వినిపిస్తే మనం వింటాం కదా, దానికి అర్థం మనకు తెలియకపోయినా వింటాం. అది కొంతమందిలో అర్థం తెలుసుకుందామనే జిజ్ఞాస కలిగిస్తుంది. కొంతమందికి అర్థం తెలుసుకుందామనే జిజ్ఞాస కలగకపోయినా ఆ పదం మరి పదే 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 వినాలనిపిస్తుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. నా ప్రశ్న ఏంటంటే, సినిమాల్లో దర్శక నిర్మాతలు మామూలు జనాలకి అర్థమయ్యేలా రాయండి అనే కాన్సెప్ట్ మీరు ఏకీభవిస్తారా? అవసరమైనప్పుడు అర్థం కాకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటారనే దాంతో మీరు ప్రయోగాలు చేస్తారు? అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటారనేది 100% వాస్తవం. దాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ముందు వాళ్ళకి అర్థం కాకపోయినా సరే శబ్దం కనుక బాగుంటే, శబ్ద సౌందర్యం ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రాసే విధానం ఎలా ఉండాలంటే, అంటే యాజ్ ఒక స్క్రిప్ట్ రైటర్గా ఆ క్యారెక్టర్ని బట్టి రాయాలి. ఆ క్యారెక్టర్ ఎంత, ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి పాండిత్యం ఎంత, ఆ క్యారెక్టర్కి ఉన్న భాషా స్థాయి ఎంత, వాడు రిక్షావాడా, లక్షాధికారా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, కాలేజీ స్టూడెంటా, దాన్ని బట్టి కదా మనం రాసేది. అంటే ఇక్కడ డైలాగ్ అంటే మీరు చెప్పేది వర్తిస్తుంది. పాట అనగానే ఇప్పుడు కంప్లీట్గా ఇమాజినేషన్. ఇప్పుడు రిక్షావాడు కూడా ఫ్రాన్స్లో హీరోగా హీరోయిన్తో డ్యూయెట్లు పాడుకునే సందర్భాలు ఉంటాయిగా. మరి అది నేను చెప్తున్నాను. అది యాక్చువల్గా నిజంగా ఎలా జరగాలంటే వాడి స్థాయితోనే వాడు కలలాగంటాడు. వాడికి సంబంధం లేని కలలాగా చెప్పారు. వాడి కళ కూడా వాడి స్థాయిలోనే అంటాడు, అంతే కదా. కరెక్ట్.
ఇప్పుడు అక్షరం ముక్క రానివాడు, అర్థం కానివాడు, వాడు సంస్కృతంలో పాట పాడుతున్నట్టు ఎలా కలగంటాడు? కరెక్ట్, అగ్రీడ్, అంతే కదా. అబ్సల్యూట్లీ. సో అది కూడా జస్టిఫైడ్ అయితే. అంతే 100%. సార్, అయితే సిరివెన్నెల తర్వాత మీకు సినిమాల్లోకి రాకపోవడం, మీకు బాగా నచ్చిన శాస్త్రి గారి పాటలు ఏంటి? అయ్యో ఎన్నండి, ఆయన ఒకటా రెండా. ఇప్పుడు ఆ చక్రం సినిమాలో పాట కానివ్వండి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఆ పాట కానివ్వండి, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మామూలు సాంగ్స్ అవన్నీ కూడా. సింధూరంలో పాట ఉంటుంది, అద్భుతమైనటువంటి పాటలు కదండి, అన్ని రకాల పాటలు. ఆయన పాట లేని సినిమా ఏది? ఆయన పాట లేని సినిమానే లేదు కదా. ఆ సిరివెన్నెల సినిమా దగ్గర నుంచి ఇప్పటిదాకా తెలుగులో ఉన్నటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తీసుకుంటే, సిరివెన్నెల సినిమా నుంచి ఇప్పటిదాకా తెలుగులో ఉన్న సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ తీసుకుంటే 75% గురువు గారి ఉంటాయి. అన్నీ నచ్చినవే. అంటే ఆయన ఆ స్పాన్ ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సాహిత్యపరంగా ఒక స్థాయిలో ఉన్న పాటలు, అలాగే కొంటితన పాటలు, ప్రేమ పాటలు. ఒక రచయితగా ఆ స్పాన్ ని మీరు ఎలా చూస్తారు శాస్త్రి గారి? ఏవైనా రాయగలరు ఆయన. ఇప్పుడు ఆయన 100% 100కి 100% మహాకవి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆ నేలలో కూర్చున్న వాడికి అర్థమయ్యేలా రాయగలడు ఆయన. ఇంకా ఆ చివరి కూర్చున్న వాడికి అర్థమయ్యేలా రాయగలడు. పండితుడికి దగ్గరయ్యేలా రాయగలడు, పామరుడికి దగ్గరయ్యేలా రాయగలడు. ఒకవేళ అక్షరం ముక్క రానివాడికి అర్థం తెలుసుకుందామని జిజ్ఞాస కలిగించే స్థాయిలో రాయగలడు. ఎంతకంటే ఉందండి. నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం అండి. వేటూరి గారు నాకు చాలా ఇష్టం. ఆత్రేయ గారు, వేటూరి గారు వీళ్ళిద్దరూ నా గురుగారులో కనిపిస్తారు. ఇద్దరు కనిపిస్తాను. అంటే ఇప్పుడు ఆత్రేయ గారిది ఆయన మాటలు పాటలు రెండూ రాస్తారండి. ఆత్రేయ గారి డైలాగ్స్ అంటే నాకు ఇన్స్పిరేషన్. ఆయన డైలాగ్ రైటరు నాకు ఇన్స్పిరేషన్. ఆత్రేయ గారు, ముల్లపూడి గారు వీళ్ళందరూ కూడా. విచిత్రంగా ఆత్రేయ గారి మాట పాటలాగా ఉంటుంది, ఆయన పాట మాటలా ఉంటుంది. ఆయన మాట రాస్తే పాట వింటున్నట్టు ఉంటుంది, ఆయన పాట రాస్తే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. బాగా చెప్పారు సార్. అది ఆత్రేయ గారి శైలి. అప్పటిదాకా తెలుగు సినిమాలో సంభాషణలు మాత్రమే ఉండేవి. ఫస్ట్ టైం డైలాగ్స్ రాసింది ఆత్రేయ గారు. సో అంటే భాషలో కూడా డ్రామా. అంతకుముందు డైలాగ్లో డ్రామా ఉండేది కాదు, సన్నివేశంలో మాత్రమే డ్రామా ఉండేది. సన్నివేశంలో డ్రామా ఉండేది, క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూ ఉండేవి, కాన్వర్సేషన్స్. ఆత్రేయ గారు వచ్చిన తర్వాత డైలాగ్లో కూడా డ్రామా అనేది ఆయన తీసుకొచ్చారు. అందుకని ఆయన మాట పాటలాగా ఉంటుంది, పాట మాటలాగా ఉంటుంది. ఆ తర్వాత వేటూరి గారి పాటలో ఒక అద్భుతమైన కవిత్వం ఉంటుంది. ఎంత అద్భుతమైన భావం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుంది. ఈ రెండు నాకు గురుగారిలో కనిపిస్తాయి. ఆయన మాట్లాడుతున్నట్టు పాట రాయగలడు, మాట్లాడుతున్నట్టు పాట రాయగలడు. అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి ఆ పదవిన్యాసంతో ఆయన పాట రాయగలడు. కరెక్ట్. సో ఇద్దరూ నాకు కనిపిస్తారనమాట నా గురువు గారు. చాలా బాగా చెప్పారు, చాలా మంచి అనాలిసిస్. ఎందుకంటే మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా పాటలు రాసిన శాస్త్రి గారి పాటలు చాలా ఉన్నాయి. అలాంటి పాట, మా ఫ్రెండ్ చెల్లెల్ని ఏదో చెప్తున్నట్టే ఉంటుంది, చెప్తున్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటాడు, పాట పాడుకుంటుంటారు. అలాగే అదేదో మనసిచ్చి చూడో ఏదో సినిమాలో సాంగ్ ఉందండి, ఏంటి, చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుందని జుట్టు, ధారడారి గోలెందుకు చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. మాట్లాడుతున్నట్టే ఉందిగా. చిరపుంజిలోని చినుకెంతైనా తడుస్తుందని జుట్టు, ధారడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ. వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెప్పుడు నాటిన చెట్లు, పాత డేట్లు బట్టి వేస్తూ అసలేంటి కుస్తీ పట్లు. ఇప్పుడు అదేదో ఒక పాట ఉందండి, ఏంటి, తెల్లవారదేమో స్వామి. ఎంతో కాలం, నేను చాలా సంవత్సరాలు అన్నమయ్య రాసిన పాట అనుకున్నాను. నేను అది అన్నమయ్య కీర్తన అనుకున్నాను సార్. కొంతమంది కాదు ఇది రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అంటే కాదని వాదులాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడ విన్నా కూడా అన్నమయ్య పాట మనం చెప్పేస్తాం, ఇది రాసింది అన్నమయ్య, ఇది అన్నమయ్య కీర్తన అనేది మనం చెప్పేస్తాం. ఎందుకంటే అసలు ఆ భాషా సౌందర్యమే వేరు, ఆయన వాడే పదాలు వేరు, ఆ పదాల పొందికే వేరు అన్నమయ్యది. మళ్ళీ ఆ స్థాయిలో అన్నమయ్య రాశాడేమో అని మనం భ్రమించే స్థాయిలో
ఆయన రాయగలిగాడంటే ఏంటంటే అది సామాన్యమైన విషయం. యాక్చువల్గా నంది అవార్డ్ కమిటీలో ఈ పాటకి నంది అవార్డు వచ్చింది గురుగారికి, బాబాయ్కి. ముందు పక్కన పెట్టేశారంట, ఇది అన్నమయ్య కీర్తనని పక్కన పెట్టేశారట. తర్వాత కాదు ఇది సీతారామ శాస్త్రి గారు రాశారని తెలిసి ఆశ్చర్యపోయి అప్పుడు ఇంతకంటే గొప్ప విషయం ఏమిటండి? ఇంతకంటే అన్నమయ్య స్థాయిలో రాయటం ఏంటి అసలు? కరెక్ట్. ఇప్పుడు ఆ తెల్లవారదేమో పాట కానీ ఆనతనీయరాహార వాటని బాట ఉంది, మేటని ఆట ఉంది, ఇవి అవి వీళ్ళు ఒకళ్ళే రాశారంటే మనం నమ్మలేము.
రక్ష వరశిక్ష దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్ష నృపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా మీకు సీతారామ శాస్త్రి గారిలో ప్రత్యేకత ఏం కనిపిస్తుంది అంటే ఆయన పాటల్ని చూసిన మీదట? ఆయన సాహిత్యానికి సంస్కారం ఉంటుంది. అయితే ఆయన శృంగారం రాశారేమో కానీ బూత్ ఎప్పుడు రాయలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ. శృంగారం రాశారు, బూత్ ఎప్పుడు రాయలేదు. ఆయన అసలు రాయడు, సమస్య లేదు అందులో. ఎందుకంటే ఆయన చాలా దగ్గరగా చూసిన మనిషిగా ఎవరన్నా ఏదన్నా బూతు వినిపించినా కూడాను ఆయన ఒప్పుకోడు. ఆయనకి ఎంత సంస్కారం ఉందో ఆయన సాహిత్యానికి అంతే సంస్కారం. బా బా నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.